హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ కూడా జుట్టు ఊడిపోతుంది కదా, దానికోసమని మంచి హెయిర్ ఆయిల్ రెడీ చేశానండి. ఈ ఆయిల్ వాడడం వల్ల జుట్టు ఊడిపోయిన చోటల్లా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. అలాగే తెల్లబడే జుట్టు కూడా నల్లబడుతుందండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అలాంటివన్నమాట. చాలా బాగా పెరుగుతుంది. నల్లని నిగనిగలాడే జుట్టు, అలాగే చాలామందికి డాండ్రఫ్ ఉంటుంది, అది పోతుంది. జుట్టు కొంచెం గరుగ్గా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి స్మూత్గా అవుతుందన్నమాట. ఈ ఆయిల్ కోసం నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూడండి. ముందుగా కొబ్బరి నూనె చూపించాను కదా, ఆ బాటిల్ నేను ఎప్పుడు అదే వాడతానన్నమాట. అది తర్వాత నల్ల నువ్వుల నూనె నేను దేవుడి దగ్గరికి అని తెచ్చాను, అందులో కొంచెం మాత్రమే వాడతాను. ఈ కవర్లో చూపించేదేమో ఆముదం అన్నమాట. ఆముదం, నల్ల నువ్వుల నూనె, కొబ్బరి నూనె కలిపి వేస్తానన్నమాట. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అనే చెప్పాలండి జుట్టుకైతే మెంతులు అన్నమాట. మెంతులు జుట్టు బాగా పెరగడానికి, సాఫ్ట్గా ఉండడానికి బాగా దోహదపడుతుంది. అలాగే ఇవి కలోంజీ సీడ్స్ అన్నమాట, అంటే ఉల్లి విత్తనాలండి. ఇది కూడా జుట్టు ఎదుగుదలకి బాగా పనిచేస్తుంది. ఇక ఇవైతే ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట, అవిసె గింజలు అంటారు కదా. ఇది కూడా జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి, అలాగే చాలా సిల్కీ హెయిర్ అని చాలా ఇష్టం కదా, అలా అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మన ఇంటి చుట్టుపక్కల దొరికే ఈ రకరకాల ఆకులన్నీ వేసుకోవాలి. మందార ఆకులండి, మందార ఆకులు జుట్టు బాగా స్మూత్గా అవి నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఇంకా గోరింతాకు, తర్వాత తులసి దళాలు కొద్దిగా తీసుకున్నానంతే, 3 దళాలు. ఇంకా మందార పువ్వులు కూడా మనకి నూనెలో వేసి కాసుకుంటే చాలా మంచిది. 2 అయితే తమలపాకులు తీసుకున్నానండి. గోరింతాకు కూడా వేసుకోవడం వల్ల ఆయిల్లోని జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. చాలామంది జుట్టు అంతా ఎర్రగా అయిపోతుందని అనుకుంటారు, కానీ గోరింతాకు వేసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. తెల్ల వెంట్రుకలు వచ్చేవారికి గ్రే హెయిర్ కింద అవి అలా అలా బ్లాక్లోకి మారుతుందన్నమాట. అలాగే డాండ్రఫ్ ఉంటే పోవడానికి, ఏమన్నా దురదది ఉంటే పోవడానికి కూడా కొద్దిగా వేపాకు కూడా వేసాను, చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసేసుకోవాలి. చియా కాదండి, ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, కలోంజీ సీడ్స్ వేసాను. తర్వాత ఇవన్నీ 1 బై 1 వేసేసుకోవాలన్నమాట. ఇవి ఈ పలంగా వేసి ఆయిల్లో కాసేస్తారు చాలామంది. అలా అయితే వీటిలో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లో దిగవండి. వీటిని మనం మిక్సీ పట్టుకొని వేసుకుంటేనే ఆయిల్ మంచి కలర్ వస్తుంది. వీటిలో ఉన్న సారం అంతా కూడా ఆయిల్లోకి దిగుతుందన్నమాట. మీరు ఎవరైనా ఆయిల్ కాచుకునేప్పుడు ఇలాగే రెడీ చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వేపాకు వేయడం వల్ల కొంతమందికి తలలో పేలవి ఉంటాయి కదా, వాటి వల్ల దురద వస్తూ ఉంటుంది, అలాగే డాండ్రఫ్ ఉంటుంది, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఎక్కువ వేయకూడదండి, కొంచెమే వేసుకోవాలి. తమలపాకు నేను ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను. తమలపాకు వేస్తే కూడా జుట్టు చాలా బాగుంటుందని అంటున్నారు, అందుకోసమని తమలపాకు వేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, కానీ మిక్సీ అవ్వదు కదండి, అలాగని నీళ్ళు వేయకూడదు. అందుకోసమని నేను ఆయిల్లో కలపాల్సిన నల్ల నువ్వుల నూనె ఇందులో కొంచెం వేస్తున్నాను అనమాట. ఈ నల్ల నువ్వుల నూనె మాత్రమే వేసి నేను ఇది మిక్సీ పడుతున్నాను, అంటే నీళ్ళు బదులు వేస్తున్నాను అనమాట. ఇక తర్వాత గిన్నె పెట్టుకోవాలండి. మనం కొంచెం ఆయిల్ రెడీ చేసుకున్నా కూడా పెద్ద గిన్నె పెట్టుకోవాలన్నమాట. నేను ఈ పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు 1 కేజీ కొబ్బరి నూనె ఉందనుకోండి, అందులోకి 1/2 కేజీ నల్ల నువ్వుల నూనె, 1/4 కేజీ ఆముదం కలుపుకోవాలి. ఆ లెక్క ప్రకారం అయితే నూనె చాలా బాగుంటుందన్నమాట. నేను ఇప్పుడు నల్ల నువ్వుల నూనె కొంచెం అందులో మిక్సీ పట్టడానికి వేసాను కాబట్టి ఈ గిన్నెలో తక్కువ వేసాను. తర్వాత ఆముదం మొత్తం వేసానండి. ఇక కొబ్బరి నూనె అయితే 1/2 కేజీ అన్నమాట. ఈ కొబ్బరి నూనె, ఈ నూనె కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ లోపల మనం మిక్సీ జార్లో వేసినవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది ప్రాసెస్ కొంచెం ఎక్కువే, కానీ మనకి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే
చాన్నాళ్ళు వస్తుందండి. ఈ ఆయిల్ పాడవడం అనేదే ఉండదన్నమాట. చూసారు కదా నేను ఈ ఆయిల్ మొత్తం ఎంత వేసాననేది. అక్కడ నిండుగా పెట్టాను కానీ కొంచెం మాత్రమే వాడానండి. పక్కన ఆయిల్ కాగుతూ ఉంది కదా, ఈ లోపల నేను ఇదంతా కూడా మిక్సీ పట్టేశాను. చాలా మెత్తగా అయిపోయిందన్నమాట. నేను వేసిన నూనెతో మాత్రమే మిక్సీ పట్టాను. ఇలా వేసుకుని నూనె కాచామంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మన ఆయిల్లోకి దిగి ఆయిల్ చాలా కలర్ వస్తుంది. జుట్టుకు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఈ లోపల నూనె కూడా వేడైంది కదండి, నేను మిక్సీ పట్టిందంతా కూడా నూనెలో వేసేస్తాను. ఇలా వేసినప్పుడు ఒక్కసారిగా పొంగిపోయినట్టు అయిపోతుందండి. అందుకనే పెద్ద గిన్నె పెట్టుకోవాలని చెప్పాను. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట, బాగా పైకి వచ్చేసిందని. ఆ సమయంలో మనం కిందకి దించినా కూడా ఆగదన్నమాట. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. నేను మళ్ళీ స్టవ్ వెలిగించాను. ఆ పొంగు తగ్గిన తర్వాత మీరు తక్కువ నూనె కాచుకున్నా సరే పెద్ద గిన్నె మాత్రమే పెట్టుకోండి. ఆ గిన్నె కూడా కొంచెం అడుగు మందంగా ఉన్నది పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఇవన్నీ మిక్సీ పట్టి వేసాను కాబట్టి అడుగు అంటే ఇది ఉంటుందండి. అందుకని దలసరి గిన్నె పెట్టుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నేను కరివేపాకు మిక్సీ పట్టడం మర్చిపోయాను. అన్నీ అక్కడ పెట్టుకుంటే గుర్తుంటుందండి, మర్చిపోయానని నేను ఇప్పుడు కరివేపాకుని మిక్సీ పట్టకుండా ఆ పలంగే వేస్తానన్నమాట. మీరు కరివేపాకు కూడా అవన్నీ మిక్సీ పట్టేటప్పుడు అందులో వేసేసుకోండి. ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతూ పెరుగుతుంది. అలాగే చాలా స్మూత్గా ఉంటుంది. ఊడిన జుట్టల్లా కూడా చాలా బాగా రీగ్రోత్ అవుతుందన్నమాట. ఇక ఇదంతా వేసి కలుపుతూ ఉన్నాం కదండి, ఒక అరగంటకు చూపిస్తున్నాను మీకు. ఇది చిన్న ఫ్లేమ్ మీద, అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాచుకోవాలన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టేసి వెంటనే అయిపోవాలంటే ఈ నూనె రెడీ అవ్వదండి. దీనికి కొంచెం టైం ఇవ్వాలన్నమాట మనం. చూసారు కదా బాగా వేగిపోయింది. నేను వేసిన పేస్ట్ అంతా కూడా వేగిపోవాలన్నమాట ఆయిల్లోని. వేగిపోయినప్పుడు ఈ నురుగు అనేది తగ్గిపోతుంది. ఇలా రెడీ చేసుకుంటే ఆయిల్ 1 year వరకు కూడా పాడవదండి. ఎన్నాళ్ళున్నా సరే పాడవదన్నమాట. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసినా సరే చాలాసేపు నురుగు అనేది తగ్గలేదు. చూసారు కదా. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి. ఇది జార్లో ఏదన్నా జాలీలో వేసి చేసే కన్నా ఇలా క్లాత్లో వేసుకొని ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, ఈ వేగిన తుక్కంతా కూడా ఆయిల్లో పడకుండా బాగుంటుంది అన్నమాట. ఆయిల్ చాలామంది ఎక్కువ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేగకుండా ఆపేస్తారండి, స్టవ్ను ఆఫ్ చేస్తారనమాట. అవి నురుగు నురుగులాగా మెత్తగా ఉంటాయి. అలా ఉంటే ఆయిల్ అనేది వాసన వచ్చేస్తుందండి. మనం మూత పెట్టి ఉంచుతాం కాబట్టి ఆయిల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. తలకు కూడా మంచిది కాదు అలా వాడుకోవడం వల్ల. ఎప్పుడు ఆయిల్ కాచుకున్నా సరే మనం వేసినవన్నీ కూడా ఆయిల్లో సన్న సెగ మీద ఉడికి వేగిపోవాలన్నమాట. అలా వేగే వరకు ఉంచాలి. చూసారు కదా గిన్నెలోది మొత్తం నేను ఇందులో వేస్తాను. ఇది కొంచెం పిండుకోవాలన్నమాట. ఇంకా ఇందులో చాలా ఉంటుందండి, పిండినా కూడా ఉంటుందన్నమాట లాస్ట్ వరకు. దీనికి కొంచెం సమయం ఇవ్వాలి. ఒక్కో చుక్క అలా పడుతూ ఉంటుంది. చూసారు కదా ఆయిల్ అయితే మంచి కలర్లో వచ్చింది. ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. డైలీ ఆయిల్ పెట్టుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు కాబట్టి తలంటు పోసుకునే ముందు ఈ ఆయిల్ పెట్టుకుంటే చాలా మంచిదండి, బాగా పనిచేస్తుంది అన్నమాట. డైలీ పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా పర్వాలేదు. ఇందులోనే కొంచెం పచ్చకర్పూరం అది వేసుకుంటే తలకి రాసుకున్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది. మరీ ఎక్కువ వేయకూడదు అన్నమాట, కొంచెం వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నది చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. మనం డైలీ రాసుకోవడానికి ఒక చిన్న బాటిల్లో వేసుకోవాలండి. దీనినే అస్తమానం తీస్తూ ఉంటే తడి చేతులు అవి తగిలి పాడైపోతుంది కాబట్టి మనం తలకు రాసుకోవడానికి డైలీ వాడుకోవడానికి ఒక దాంట్లో తీసుకోవాలన్నమాట. మీరు ఇలా స్టోర్ చేసుకోవచ్చు.
లేదంటే నేను ఇంకో రకంగా కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ మూటలో అయితే ఇంకా ఒక్కొక్క చుక్క దారిలాగా అలా పడుతూ ఉంటుందండి. నేను మూట అందులో పెట్టేసరికి మళ్ళీ గిన్నెలో కూడా కొంచెం ఆయిల్ వచ్చేసింది చూసారు కదా! అందులో ఇంకా ఎక్కువ ఆయిలే వస్తుందనమాట. మనం అలా పెట్టి ఉంచేస్తే అడుక్కి కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది. చూసారు కదా! ఇలా కొంచెం టైంతో చేసుకుంటే ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు కొని తెచ్చానండి. ఇందులో అయితే ఆయుర్వేద షాప్లో అమ్ముతారనమాట. ఈ డబ్బా రూ. 50 తీసుకున్నారు. 50, 60 గుర్తులేదు. ఇందులో చాలా రకాలు ఉంటాయండి. మన జుట్టుకి హెల్ప్ చేసేవన్నీ కూడా. ఇంకా వాటి పేర్లు కూడా నాకు సరిగా తెలియదు. మెంతులు ఇంకా రకరకాలు వేశారు. అందులో మెంతులు, వట్టువేళ్ళు, గంధకచ్చూరాలు అంటారు కదా, అవి మాత్రమే తెలుసు. కనుమవాడి పేరు తెలియదన్నమాట. మీరు ఎవరైనా సరే ఇంత నూనె ప్రాసెస్ చేయలేమనుకుంటే కనుక ఈ డబ్బా ఒకటి తెచ్చుకొని నార్మల్ కొబ్బరి నూనెని లైట్గా గోరువెచ్చ చేసి ఇందులో అన్న వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కాచిన నూనెని ఇందులో వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ డబ్బాలో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి మన జుట్టుకి హెల్ప్ చేసేవి. అలాగే చలవ చేసేవి కూడా ఉన్నాయి. వట్టువేలు చాలా చలవ చేస్తాయి కదా. మనందరికీ కూడా ఇప్పుడు బాడీలో హీట్ అయిపోయి తలంతా హీట్ వల్లే ఎక్కువ ఊడిపోతుంది. మనం ఇలాంటి ఆయిల్స్ వాడుకుంటూ ఫుడ్లో కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటే జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టే ఎవరికైనా అందమండి. తల బాగుంటే ఎవరైనా సరే చాలా అందంగా ఉంటారనమాట. నేను ఇందులో వేసుకుని డైలీ యూజ్ చేయడానికని వేశాను. మీరు కూడా మీ దగ్గరలో షాప్స్లో అడిగారంటే ఇలాంటి డబ్బాలు ఉంటాయి. తెచ్చుకొని మీరు ఇలా రెడీ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు. లేదా నార్మల్ కొబ్బరి నూనె వేసుకుని ఈ బాటిల్ని ఒక వారం రోజులు ఎండలో పెడితే ఇంకా మంచిదన్నమాట. నేను వేసిన ఆయిల్ బుడగలు బుడగలు వస్తుంది చూసారు కదా, నురుగు వస్తుందండి. అవన్నీ పీల్చుకుంటున్నాయి అన్నమాట. ఇలా వేయడం వల్ల ఇంకా చలవ చేస్తుంది మన జుట్టుకి. ఊడిపోయిన జుట్టు అంతా కూడా రీగ్రోత్ అయ్యి చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.